ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి మనల్ని దీవించి ఆశీర్వదించి మరి ఒక దినమును ప్రసాదించి ఉదయకాలమున ఆరాధన జరిగించి సాయంకాల సమయంలో బైబిల్ స్టడీ అనగా వేదాంత విద్యను అభ్యసించుట కొరకు తండ్రి తెరిచిన ద్వారములను బట్టి కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. యథావిధిగా మన కుడి చేతిలోనికి పరిశుద్ధ బైబిల్ గ్రంథమును తీసుకొని ఈ పాటతో ప్రభువుని మహిమపరుస్తూ వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసియుండ లేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదము చెంతకు నడిపించబడిన మేము మీ వాక్కులు వినుట కొరకే వచ్చిన మేము, క్రొత్త నిబంధన పుస్తకంలోని ధ్యానించడం కొరకే సిద్ధపడుతున్న మేము, ఈ దివ్యమైన జ్ఞానమును మీరు మాకు ప్రసాదించడం కొరకే ఏర్పాటు చేసిన ఈ దినమును బట్టి మేము ఆయుధపడుతున్నాం. ప్రభువా, వినగల చెవులను, హృదయములను, మనోనేత్రములను వెలిగించి ఆత్మతండి వాక్యమును విత్తింపచేయండి, ఫలింపచేయండి. దివ్యమైన జ్ఞానము మాకు కావాలి. యాకోబుకి ఇచ్చారు. ఆది అపోస్తలులందరూ కూడా దివ్యమైన జ్ఞానమును పొందుకున్నారు. నేటికి మీ బిడ్డలమైనటువంటి మేము అనేకులు మీ పాదము చెంత ఈ దివ్య జ్ఞానమును పొందుకొని అనేక ఆత్మను రక్షించుకుంటున్నారు. అందులో మమ్మలను కూడా పాత్రలుగా చేసి జ్ఞానం చేత నింపి మీ బిడ్డలుగా మాపై ఉంచినటువంటి భారమును మోయుటకు సిద్ధపరచండి. పరమతండ్రి, మీ శక్తి బలము మాకు కావాలి. యేసయ్య, మీ సంచారం మా మధ్య కావాలి. పరిశుద్ధాత్మదేవ, మీరే మమ్మలను బలపరచాలి, నిలబెట్టుకొని వాడుకోవాలి. మేము నిమిత్త మాత్రులము మీ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉన్నాము. 27 పుస్తకములు ధ్యానించడం కొరకు కావలసిన దివ్యమైన జ్ఞానం మాకు కావాలి. మీ ప్రణాళికలు మేము తెలుసుకోవాలి. మీ కార్యములను మేము గుర్తెరిగి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలి. ఇటు కార్యములు జరిగించడం కావలసిన మాటలను మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గడిచిన వారము ఇంట్రొడక్షన్, కొత్త నిబంధన పుస్తకములను ధ్యానించుటకు కావలసిన
తొలి పలుకులను ధ్యానించి ఉన్నాం. ఈ వారం కూడా ఎకాఎకిన క్రొత్త నిబంధనలోనికి వెళ్ళుట వలన ఉపయోగము లేక తెలుసుకొనుట కష్టంగా ఉంటుంది కనుక ఇంట్రడక్షన్ చాలా ముఖ్యమని నేను భావించి 1, 2, 3 ఇంట్రడక్షన్ క్లాసెస్ అవసరమని చెప్పేసేసి తీసుకోవడం జరుగుతున్నది. అయితే ఈ క్లాసెస్కి కూడా చాలా వరకు అటెండ్ కాలేకపోతున్నారు. 3 సంవత్సరాలు పాత నిబంధన పుస్తకాలు ధ్యానించాం. 3 years. 3 సంవత్సరాలు అంటే ఆషామాషి కాదు. కొత్త నిబంధన పుస్తకాలు 27 ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథమునకు కావలసినటువంటి జ్ఞానము అనేది ఒక విధంగా మనకి టాస్క్. మన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం, క్రూ మెంబర్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంట్రడక్షన్ నేను స్టార్ట్ చేసి ఒక 10-15 నిమిషాల తర్వాత వచ్చిన వారికి ఏమీ అర్థం కాకపోవచ్చు, అర్థం కాదు కూడా. వాల్యుబుల్ డేస్ ఆర్ టర్నింగ్ లైక్ ఏ వీల్. మరి కొత్త నిబంధన స్టార్ట్ చేయటకు ఏ విధంగా ఏ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలో అనేది ఆలోచిస్తూ ఉన్నాను. సరే, సమస్తమును ప్రభు చేతికి అప్పగిస్తున్నాం. సమయములను కాలములను ప్రభు చేతికి అప్పగిస్తున్నాం. We people are not having time sense. That is true. అందుకే వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్, వీఆర్ నాట్ అచీవింగ్ ఎనీథింగ్. పైనున్న తండ్రి ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉంటాడు. కీర్తన 33:13 ప్రకారంగా అటువంటి స్థితిలో ఉన్న మనము కడు వణుకుతో కడు భయముతో దివ్య జ్ఞానమును పొందుకున్నట్టుకు ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. పాత నిబంధన పుస్తకములలో ప్రతి బుక్, ప్రతి గ్రంథము యేసయ్యను గురించే ప్రవచనాత్మకంగా తెలియచేయడం జరిగింది. ఒక ఫోటోని మనము చూసినట్టుగా చూసాం 39 బుక్స్లో. క్రొత్త నిబంధన పుస్తకములలో యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడబోతున్నాం. ప్రభుల వారిని చూడబోతున్నాం. ఆ చూసే ఆశ, తపన అలనాడు చూడలేకపోయారు. కనీసం ఈనాడు మనకు బైబిల్ స్టడీ రూపంలో కనపడడానికి సిద్ధంగా ఉన్న ఈనాడు మనం చూడడానికి వీఆర్ నాట్ గెటింగ్ టైం. చూడండి, ఈ రోజులలో పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చదవడానికే సమయం లేదు, ధ్యానించడానికి సమయం లేదు. ఒక మాటగా చెప్పాలంటే చాలా వరకు ఈ సోషల్ మీడియా బాగా పెరిగిపోయాక, యూట్యూబర్స్ ఎక్కువగా వచ్చేశాక ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న క్లిప్పింగ్ చేసేసి ఆ బైబిల్ నిజంగా ప్రమాణికం కలిగిందా, అది నిజంగా క్యానానికల్ బైబిలా, నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ప్రతిరూపమైన
చాలా చాలా ప్రశ్నలు మీకు తెలియంది కాదు, అవన్నీ వచ్చాయి. వాటికి సమాధానం చెప్పవలసినటువంటి దివ్యమైన జ్ఞానమును తండ్రి మనకి ఇవ్వడానికే ఇటువంటి వేదాంత విద్యను మనకి ఏర్పాటు చేశాడన్న సంగతిని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. ఈ బైబిల్ 393లో హిప్పో కమిటీలో కన్ఫర్మ్ చేశారు. 393 ద కమిటీ ఆఫ్ హిప్పో, HIPPO. ఇది ప్రమాణకము కలిగినటువంటి గ్రంథము, దీనిలో నుండి ఏది తీసివేయటకు కానీ కలపడానికి కానీ వీలు లేదు అని ఖరాఖండిగా తేల్చివేసి చెప్పారు. ఆనాటి నుండి నేటి వరకు కూడా క్రీస్తు శకము 393 నుండి నేటి వరకు ఈ పరిశుద్ధ 66 పుస్తకాలతో కూడినటువంటి గ్రంథాన్ని మనము చేతిలో పట్టుకొని తిరుగుతూ, చదువుతూ, ప్రార్థిస్తూ, ఆశీర్వదించబడి మన జీవితాన్ని మనం కట్టుకొని ప్రభు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మీరు జాగ్రత్తగా చూసినట్లు అంటే 1029 పేజీలు ఉంటుంది. మొత్తము 1000+ పేజెస్ కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథము, 1000 పేజీలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథము. 1029 పేజెస్ ఆర్ దేర్ ఇన్ ది బైబిల్. అటువంటి దివ్యమైన గ్రంథమును మనం మోస్తున్నాము, చూస్తున్నామే తప్ప పొందుకోవడానికి సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం. కొందరు చదవలేకపోతున్నారు, కొందరు చదివిన దాన్ని పట్టించుకోవడం లేదు, చదివేశామని వదిలేస్తున్నారు. అందుకే హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో నా జనులు నా జ్ఞానమును వదిలివేశారన్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనంలో కూడా జ్ఞానమును వదిలివేసినటువంటి వారిని చూసి తండ్రి చాలా చాలా దుఃఖిస్తూ ఉన్నాడు. ఈనాడు మనము కూడా ఆ జ్ఞానమును తెలుసుకోవలసినటువంటి వారమై ఉండగా ఎందుకో వెనకాడుతూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టెలింగ్, బ్లెస్సింగ్స్ వస్తాయి, దీవెనలు కావాలి అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవాల్సిందే. అలా చదివిన వారందరూ దీవెనలు పొందుకున్నారు, శూరులై లేచారు, జయించారు, విశ్వాసులుగా ప్రకటించబడ్డారు, విశ్వాస పట్టికలో చేరారు. మనము కూడా అందులో చేర్చబడాలనే ఆశ మనకు ఉండాలి. కనుక ప్రతి పుస్తకము, ప్రతి పేజీలో కూడా యేసయ్యను గురించే ఉన్నది. అది చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్ అయిపోయింది కదా, అవసరం ఉందా? ఎస్, ప్రతి పేజీలో యేసయ్యను గురించి ఉంది. డీటెయిల్డ్గా ధ్యానిస్తే ఆదికాండము 49వ అధ్యాయము 9వ వచనంలో ఏమని ఉంటుందో చూడండి. యూదా కొదమసింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిరిగి వచ్చితివి. చూడండి, యూదా కొదమసింహము అన్నాడు. లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యూదా యాకోబు యొక్క సంతానములో ఎన్నోవాడు? 4వవాడు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా 4వవాడు. క్రీస్తు పూర్వము 1711 సంవత్సరములో యాకోబు వయసు 147 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక్కొక్క గోత్రమును గురించి ప్రార్థించి ప్రవచించిన మాటలను ఇక్కడ మనం చదివాము. ఇప్పుడు అంచె దినములలో జరగబో సంభవాలను నేను మీకు తెలియచేస్తానని మొదలు పెడతాడు యాకోబు. ఎండ్ డేస్లో మీకు తెలియచేస్తాను అని ఒక్కొక్క గోత్రం గురించి చెప్తూ యూదా కొదమసింహము అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారు యూదా గోత్రములో నుండి రాబోతున్నాడు యాజ్ ఏ లయన్. ఇది క్రీస్తు పూర్వము ప్రవచించబడినటువంటి ప్రవచనం. క్రీస్తు శకము 96లో పద్మాసు లంకలో ఉండి అపోస్తుడైన యోహాను ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనములో
ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు కొదమ సింహము. ఇక్కడ ఈయనకు ఒక మాటను యాడ్ చేశాడు. దావీదుకు చిగురైన అన్నాడు. ఏమన్నాడండి? దావీదుకి చిగురైన యూదా గోత్రపు కొదమ సింహము. చూడండి ఎంత ఎగ్జాక్ట్గా ఉందో. ఎక్కడ ఆది కాండము, ఎక్కడ ప్రకటన గ్రంథము. అక్కడ యాకోబు ప్రవచించినది కొదమ సింహమని, ఇక్కడ అపోస్తుడైనటువంటి యోహాను దావీదు యొక్క చిగురైన కొదమ సింహము అన్నాడు. ఇక్కడ దావీదు ఎందుకు యాడయ్యాడు? తండ్రి ప్రణాళిక ఎలా ఉంటుందో చూడండి. యూదాలో నుండి యేసయ్య వస్తాడన్న సంగతి ఆది కాండములోనే తెలియజేయబడింది. ఆ యూదాలో నుండే దావీదు కూడా రాబోతున్నాడని చివరి బుక్ అయినటువంటి ప్రకటనలో కూడా రికార్డు చేయడము. యూదా దావీదు యొక్క చిగురులో నుండి ఎవరు రాబోతున్నారు? యేసయ్య రాబోతున్నాడు. చిగురు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనము. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. చూడండి, మరి ఒకసారి రిపీట్ చేయండి పాస్టర్ గారు. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. మళ్ళీ అదే దావీదునకు నీతి చిగురు అన్నాడు. ప్రాఫెట్ జెర్మియా. ఏదో ఇది నిజంగా క్యానానికల్ బైబిలా? ఇది అంత పర్ఫెక్ట్గా ఉంటుందా? అక్కడేదో ఉందనుకుంటా, ఇక్కడేదో ఉందని ఏం చదువుతున్నారండి? ఇర్మియా రికార్డ్ చేస్తున్నాడు దావీదు చిగురు. యెషయా రికార్డ్ చేస్తున్నాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనములో దావీదు ఎవరో కాదు, యెషయా యొక్క మొద్దు యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ చిగురే యేసయ్య. యేసయ్య. ఎందుకు దావీదు అనే మాటను యాడ్ చేయవలసి వచ్చింది ఇక్కడ అనగా, ఈ విషయాన్ని మనం మత్తయి సువార్తలోనికి రేపు వెళ్ళబోతున్నామే. అక్కడ మత్తయి సువార్త 1 నుంచి 17 వచనాలలో అబ్రహాము జీనియాలజీ ఉంటుంది. ఆ 1 నుండి 17 వచనాలలో ఉన్నటువంటి జీనియాలజీ వివరణ మనం చదివినప్పుడు తిప్పేసుకుంటాం, ఎందుకండి మనకని. కానీ ఆ తిప్పడానికి ముందుగా చాలా టఫ్గా ఉంటుందండి బైబిల్ స్టడీ. ఎందుకంటే ఇంట్రడక్షన్లో సువార్తలాగా ఉండదు. ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు చాలండి, వంశావళి. చాలండి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు. అబ్రహాం నుంచి డైరెక్ట్ దావీదుకి ఎందుకు వచ్చారు చెప్పండి? మధ్యలో ఎంతమంది లేరు? అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు అని మనకి 17 వచనంలో ఉంటుంది. 14 జనరేషన్స్ అబ్రహాము నుంచి దావీదుకి. 14 జనరేషన్స్. ఎందుకు దావీదును మెన్షన్ చేయవలసి వస్తుంది?
అబ్రహాము తర్వాత అంతటి దైవజనుడు, అంతటి దృఢ సంకల్పము కలిగి దేవుని యందు ఆశాబద్ధుడైనటువంటి వాడు దావీదుడు కనుక అక్కడికి కటాఫ్ చేశాడు. దావీదు ఒకవైపు ప్రవచనాలు నడుస్తున్నాయి, మరి ఒకవైపు తండ్రి యొక్క ప్రాఫసీ యొక్క విలువలు తెలుస్తున్నాయి. దావీదు ఎందుకు దావీదును ఒక మెయిన్ జంక్షన్గా పెట్టుకున్నాడు తండ్రి? యేసయ్య కూడా దావీదు అని పిలువబడడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు? దావీదు కుమారుడా అంటే యేసయ్య ఆగిపోతాడు. ఎన్నోసార్లు మీకు చెప్పాను నేను. మార్కు సువార్త 9వ అధ్యాయం అంతట్లో కూడా భర్తిమయ్యను పుట్టి గుడ్డివాడు దావీదు కుమారుడు అని సాగిపోయాడు. హూ ఈజ్ కాలింగ్ మీ అని చూశాడు. ఆయన పిలిచింది యేసయ్య అనలా, దావీదు కుమారుడా అన్నాడు. యేసయ్య కూడా దావీదు అనే పేరు వింటే చాలు ఆగిపోతాడు. ఇంట్రడక్షన్ అంటే ఏంటనుకుంటున్నారు మీరు? మరలా ఒకసారి చదివినట్లయితే అక్కడనే అబ్రహాము యొక్క కుమారుడగు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. స్లోగా చదవండి పాస్టర్ గారు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎందుకు యేసుక్రీస్తు అన్నారు? క్రీస్తు వంశావళి అని అనలేదు. ఎందుకు క్రీస్తు యేసు వంశావళి అని ఎందుకు అనలేదు? ముందే యేసు అనే మాట ఎందుకు పెట్టారు? ఇదివరకు ఒకసారి నేను చెప్పాను కనుక నేను చెప్పవలసిన అవసరం లేదు. యేసు అనే నామధేయుడై పరలోకము నుండి భూమిపైన వచ్చి మరియ తల్లి గర్భములో జన్మించి యేసు అనే నామమును తీసుకొని క్రీస్తుగా అభిషేకించబడి దావీదు కుమారుడుగా పిలిపించుకోవడానికి ఇష్టపడి, అది ఆయన సొంతగా కాదు, ఆది కాండము నుండి మనము 39 పుస్తకాలు ధ్యానించినప్పుడు ఎందుకు దావీదు కుమారుడు అని పిలిపించుకోవాల్సి వస్తుందనగా, దావీదు అనే పేరుని తండ్రి ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. అటువంటి దైవజనుడు దావీదు. అందుకు ఆ జీనియాలజీ అక్కడ రాసింది. ఇదొక డైమెన్షన్లో చూస్తున్నాం. ఆ తర్వాత దావీదు మొదలుకొని చెరలోనికి వెళ్ళు వరకు 14 తరాలు అన్నాడు. ఇది రెండవ డైమెన్షన్. దావీదు మొదలుకొని చెరలోనికి వెళ్ళు వరకు. ఎక్కడ ధ్యానించాలంటే నాకు 1 అవర్ టైం పడుతుంది. ఏ లైన్లో మనం వెళ్ళగలం? దావీదు రాజుగా, దావీదు కంటే ముందు సౌలు ఉన్నాడు. ఎందుకు అబ్రహాం మొదలుకొని సౌలు అనలే? సౌలు మొదలుకొని చెర అనలేదే? దావీదునే సెంట్రలైజ్ చేశాడు తండ్రి. 14 తరములు, 14 జనరేషన్స్. దావీదు మొదలుకొని చెరలోనికి వెళ్ళేంతవరకు ఎన్ని తరాలు ఉన్నాడు? 14. చెరలోనికి ఏ ఇయర్లో పోయారు వీళ్ళు? 607. కొన్ని ఫిగర్స్ మీకు ఎప్పుడైనా గుర్తుండాలని చెప్తుంటాను. అందులో ఒకటి 607. 997లో విడిపోయాయి. 607లో సమూలంగా నాశనం అయిపోయింది. అక్కడికి 14 తరాలు. ఆ తర్వాత మరలా యేసేపు వరకు, లేదా మరియ తల్లి వరకు, లేదా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చు వరకు 14 తరాలు. అనగా 42 తరాలు. ఇది ఓన్లీ ఇంట్రడక్షనే. మరలా నేను మత్తయిలోకి ఎక్కడ ఎంటర్ అయ్యాను? ఎంటర్ కాలే కదా. వై జీనియాలజీ ఈజ్ రిక్వైర్డ్? బికాజ్ యూ హ్యావ్ టు ట్రేస్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్. కానీ మనకి రావడానికి టైం లేదు. ఇది ఎవరికి అర్థమవుతుంది? ఎవరు రాసుకోగలరు? ఎక్కడ చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఎవరు పట్టించుకుంటున్నారు?
అదే లూకాసు వార్త 3వ అధ్యాయం 23 నుండి మళ్ళీ 38 వరకు కూడా ఇంకొక జీనియాలజీ ఉన్నది. 38లో ఏమని ఉంటుందో తెలుసా? దేవుని కుమారుడైన ఆదాము తర్వాత హేలీకి పుట్టిన మరియా. ఇక్కడ జీనియాలజీ మారింది ఎందుకు? ఎందుకు నేనేం చెప్పొస్తున్నానంటే, తండ్రి ఒక ప్రణాళికగా నడిపిస్తున్నాడు. ఒక ప్రణాళిక. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ యందు ఒక కుమారుడు పుట్టి, స్త్రీ సంతానములో నుండి ఒక శిశువు పుట్టి అన్నాడే, ఆ శిశువే దావీదు కుమారుడు. ఒక ప్లాన్గానే వస్తున్నాడు తండ్రి. అందుకే రైచియస్ పర్సన్స్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన దృష్టిలో ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఈనాడు మనలను కూడా నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఆ తర్వాత అబ్రహామును ఏర్పరచుకున్నాడు. ఎందుకనగా అబ్రహాము యొక్క మనస్తత్వంను బాగా ఎరిగిన తండ్రి అబ్రహామా అని పిలిచాడు. అబ్రహామును దీవించాడు. నీ సంతానములో నుండి ఒక చిగురు రాబోతుందని. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో వచ్చింది ఆ ప్రాఫెసీ. 22:18. ఆదికాండము 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఆ విధంగా తండ్రి యొక్క ప్రణాళికలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇందాకనే పాడపాడు, యాకోబునకు ఇంత దివ్యమైన జ్ఞానము ఎలా ఇచ్చావు ప్రభువా. యాకోబులో నుండే ఆ నక్షత్రము రాబోవుచున్నదని సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నది కదా. ఎవరు ఆ నక్షత్రము? యూదా గోత్రపు కొదమ సింహము, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన వచ్చి ఏం చేస్తాడన్న మాటను కూడా యాకోబే రాశాడు. 49వ అధ్యాయము 11వ వచనము. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. చూడండి, ఇది మామూలుగా చదువుకుంటే మనకేమీ అర్థం కాదు. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, ద్రాక్ష రసములో బట్టలు, ద్రాక్ష రసములో అది ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ఏ గాడిద పిల్ల అయితే ఎక్కువ వచ్చాడో జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో ఆ గాడిద పిల్లను ద్రాక్షవల్లికి, ఉత్తమ ద్రాక్షవల్లికి కట్టి, మామూలు గాడిదని తీసుకెళ్ళి ద్రాక్షవల్లికి కట్టి, ఆయన ఆ ద్రాక్షవల్లిగా వచ్చినటువంటి ఆ చిగురు ఏం చేశాడట? రసమును మనకు అనుగ్రహించి, ఎవ్రీ సండే హోలీ సాక్రమెంట్లో మనం తీసుకునేది ఆ రసమే, ద్రాక్ష రసము అనగా సిలువ నిర్గమమును గురించి చెప్పాడు యాకోబు. హల్లెలూయా. సిలువలో ఏ విధంగా తన రసాన్ని తన బట్టలతో తడుపుకుంటాడు, సిలువలో తన వస్త్రములను ఏ విధంగా ఆ రసములో తడిపాడో మనము చూశాం. రేపు గుడ్ ఫ్రైడే నాడు అదే చూడబోతున్నాం. దాన్ని ఎవరు రికార్డ్ చేశారండి? యాకోబు. అందుకే వాక్యమును యాకోబుకు తెలియజేసినవా. ఆయనకి తెలిసిందేందనుకుంటున్నారు? 12 మంది గోత్రకర్తలను దీవించడమే కాదు, యూదా గోత్రపు కొదమ సింహం ఎలా వస్తాడో యాకోబుకి తెలుసు, ఏ విధంగా సిలువ నిర్గమం చేస్తాడో యాకోబుకి తెలుసు.
తన బిడ్డలు ఏమవుతారో యాకోబుకి తెలుసు. ఎందరు ఆశీర్వదించబడతారో యాకోబుకి తెలుసు. ఎందరు శపించబడతారో యాకోబుకి తెలుసు. రూబేను, నీవు నా పరుపును అంటు చేశావు అన్నాడు. బిల్హాతో ఆ మాట యాకోబు వినెను అని ఉంటుంది. ఆదికాండం 35 అధ్యాయము 22వ వచనములో ప్రతి విషయాన్ని ముందుగా చెప్పినది యాకోబు. అందుకే యాకోబులో నుండి ఆ ఉదయకాల నక్షత్రము వచ్చింది. ఇప్పుడు 2వ స్టాంజా చదవండి పాస్టర్ గారు. ద్రాక్షాల రసములో తన బట్టలను, తర్వాత ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. చూడండి, ద్రాక్ష రక్తములో, వస్త్రములో బట్టలను, ద్రాక్ష రక్తములో వస్త్రములను ఉతుకుతాడట. డిఫరెన్స్ మీరు కనిపెట్టారా? ఏమండి, డిఫరెన్స్ కనిపెట్టారు? అందరికీ అర్థమవుతుందండి. రసములో బట్టలు, రక్తములో వస్త్రములు. రసములో బట్టలు, రక్తములో వస్త్రములు. ఇది చెప్పింది ఎవరు? యాకోబు. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1711లో. మరి 732లో యెషయా ఏమంటున్నాడు? 63వ అధ్యాయము 2-3 వచనాలు. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? ఆగుదాం. నీ బట్టలు అన్నాడా? ఏమన్నాడండి? చూసారా ఎంత ఎగ్జాక్ట్ వర్డ్ ఉందో? నీ వస్త్రము. అక్కడ వస్త్రములను అన్నాడా? ఇక్కడ నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమిటి? చూడండి, ఆయన కూడా ఒక చక్కటి దర్శనాన్ని చూస్తున్నాడు. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితిని, జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. ఇది అక్కడ చెప్పాడు యాకోబు. ఇది ఆర్మగిద్దోను యుద్ధంలో ఎలా ఉంటుందో, ఆర్మగిద్దోను యుద్ధం ఎలా ఉంటుందో 732లోనే చెప్పాడు. ఆర్మగిద్దోను యుద్ధం ఇంతవరకు జరగలేదు. అది జరగవలసినటువంటి ప్రాఫెసీ. బిగినింగ్లోనే యాకోబు చెప్పాడు. ఇన్ ది మిడివల్ పీరియడ్లో కూడా యెషయా చెప్పాడు. ఆ తర్వాత ప్రభువు 2వ రాకడలో వచ్చి ఆర్మగిద్దోను యుద్ధము ఎలా జరిగిస్తాడో వివరించినది యాకోబు. ఆ తర్వాత యెషయా, ఆ తర్వాత అపోస్తుడైన యోహాను ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఆయన రికార్డ్ చేసింది చూద్దాం. 19వ అధ్యాయం 13వ వచనము. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. చూడండి మళ్ళీ, రక్తములో ముంచబడిన వస్త్రము. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలండి, ఎక్కడ కూడా బీరు బాటిల్ చూడండి. రక్తములో ముంచబడిన బట్టలు అని లేదు, వస్త్రము. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండేను. ఆయన అనగా ఎవరు? యేసయ్య. యేసయ్య, యూదా గోత్రపు కొదమ సింహము.
16వ వచనం చూడండి, ఇంకొంచెం కంటిన్యూ అవుతాను. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అనే నామం ఆయన వస్త్రం మీదనే ఉన్నది. దానిని ఆయన ధరించి ఉన్నాడు. ఇది రాసింది ఎప్పుడు? క్రీస్తు శకము 96లో, 96 ADలో పద్మాసు లంకలో నుంచి రాస్తున్నాడు. 732లో యెషయా రాశాడు, ప్రవచించాడు ఆర్మగిద్దోను యుద్ధం గురించి. 19th చాప్టర్ 11th వర్స్ నుంచి చివరి వరకు కూడా ఆర్మగిద్దోను యుద్ధమే. ఈ ఆర్మగిద్దోను యుద్ధమును కూడా వివరించినది ఎహెజ్కేలు. ద బుక్ ఆఫ్ ఎహెజ్కేల్ చాప్టర్ 39 వర్స్ 17, 18, 19 కూడా ఆర్మగిద్దోను యుద్ధమే. ఏ పుస్తకములో కూడా ఎంత యాక్యురేట్గా ఉంటుందో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ గోత్రములో నుంచి వస్తాడో చెప్పారు. ఆయన ఆ గోత్రములో దావీదు యొక్క చిగురుగా వస్తాడని చెప్పడం జరిగింది. తీరా దావీదు చిగురుగా వచ్చే నాటికి ఎంటైర్ సిచ్యువేషన్ హ్యాస్ బికమ్ ఆక్వర్డ్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ గ్లోరీ అంటా నేను. విత్ దేర్ ఓన్ డీడ్స్ విగ్రహారాధికులు అయిపోయారు. రాజరికాలను మర్చిపోయారు. ధర్మశాస్త్రమును పక్కకు పారేశారు. ఆనాటి నుండి నేటి వరకు కూడా దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ది బైబిల్. పూర్తిగా పాడైపోయారు. దావీదు ఎంత కష్టపడి హెబ్రోనికి, దావీదు పురమునకు ఆ గుడారమును తేవడానికి ఎంత కష్టపడ్డాడో, ఆ తర్వాత కింగ్ సాల్మన్ 7.5 yearsలో ఆలయంను ఎలా కట్టాడో, ఎంత వైభవంగా డెడికేషన్ జరిగిందో అన్నీ మర్చిపోయారు. అదే ఆలయంలో తమ్మోజ దేవతను, అష్టారోత దేవతను, సూర్యదేవతలకు బలిపీఠాలు కట్టారు. మర్చిపోయారు. పూర్తిగా దావీదు కన్న కలలన్నీ కూడా వమ్ము చేసేసుకున్నారు. అందుకే ఒక ప్రాఫెసీ వచ్చింది. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో. ఆమోసు ఎవరో తెలుసు కదా, మేడి పండు ఏలుకునేవాడు. పడిపోయిన దావీదు గుడారమును చూసారా? మళ్ళీ పడిపోయిన దావీదు గుడారము. ఆ దినమున నేను ఎంత క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు ఆమోసు. దావీదుని మిడివల్లో ఉన్నటువంటి దావీదుని ఎవరూ మర్చిపోవటం లేదు. మనం ఎప్పుడో మర్చిపోయాం. ఒకటి మాత్రం అంటాం లేదు, 150 కీర్తనలు దావీదని మాత్రం సర్టిఫికేషన్ ఇస్తాం. అంతకుమించి ఏం మాట్లాడాం. ఆయన స్తుతి పట్టించుకోము, ఆయన తపన పట్టించుకోము, ఆయన వేదన పట్టించుకోము. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరల కట్టుదును. చూసారా? ఎవరు కడతారు? దావీదు చిగురు. ముప్పై 39 పుస్తకాలు ఎందుకు బ్రదర్? పాత నిబంధన ఎప్పుడో కొట్టి పారేశారని చెప్పి పక్కకు పెట్టి కొత్త నిబంధన పట్టుకొని తిరిగే వాళ్ళు బయలుదేరారు. మీరు ఇప్పుడు చూస్తున్నారే, అందుకే 2వ ఇంట్రొడక్షన్ చెప్తున్నాను. ఎవ్రీ బుక్ ఈజ్ స్పీకింగ్ ద వర్డ్ ఓన్లీ జీసస్ జీసస్ జీసస్. ఓన్లీ వన్ వర్డ్, జీసస్. దావీదు చిగురైన యేసు క్రీస్తు. అపోస్తుల కార్యములు చేయండి
15వ అధ్యాయం తీయండి. 16వ వచనం చదవండి. సెలవిచ్చుచున్నాడు అని హాఫ్ బ్రదర్ ఆఫ్ యేసయ్య యొక్క పెద్ద తమ్ముడు అని చెప్పవచ్చు. మరియ తల్లికి పెద్ద కుమారుడు. మరియ తల్లికి యేసయ్య తర్వాత పుట్టినవాడు యేసేపు, మరియలకు పుట్టినవాడే యాకోబు. ఆయన రికార్డ్ చేస్తా, ఆయన మాట్లాడుతున్నాడు. డూ యు నో ఆమోసు ఏదైతే చెప్పాడో ఆ మాటలను ఇక్కడ జ్ఞప్తికి చేస్తున్నాడు. అక్కడికి వచ్చింది ఎవరు అనుకుంటున్నారు? పౌలు ఉన్నాడు, బర్నబాలు ఉన్నారు. 15th చాప్టర్ సున్నతి గురించిన పెద్ద వివాదం అక్కడ ఉన్నప్పుడు, ఇది ద బ్లడ్ కవెనెంట్ ఈజ్ సో రిక్వైర్డ్ అని అడిగినప్పుడు చెప్తున్నాడు, అవన్నీ పక్కకు ఉంచండి అయ్యా. ముందు అసలు పడిపోయిన దావీదు గుడారమును కట్టుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన వచ్చి రక్తమును చిందించి పరలోకమునకు వెళ్ళిపోయి ఆయనే రక్షకుడని చెబుతుంటే మీరు బ్లడ్ కవెనెంట్ కరెక్టా, సున్నతి కరెక్టా, అది కరెక్టా, ఇది కరెక్టా అంటున్నారు. ఏమిటి అంటున్నాడు? ఎవరు? ఆ బ్రదర్ ఆఫ్ లార్డ్ జీసస్. ఈనాడు కూడా అంతే కదా. ఈజ్ హీ గాడ్, వాజ్ హీ గాడ్? ఏమంటే డిబేట్ పెట్టుకునేది నువ్వు? ప్రతి పుస్తకంలో యేసు ఎక్కడ ఉన్నాడో చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఇదే చేయండి. లెట్ మీ నో వేర్ ఈజ్ జీసస్. ఆయన వస్తున్నాడు, దావీదు చిగురుగా రాబోతున్నాడు. పడిపోయిన వారిని అన్నిటినీ కట్టుటకు వస్తున్నాడు, సరి చేయడానికి వస్తున్నాడు. పడిపోయిన వాటిని మరలా లేపి నిలబెట్టి. ఇప్పుడు మీకు లూకా సువార్త, మత్తయి సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్తలన్నీ కళ్ళలో కనపడతాయి మీకు. గబ్రియేలు దూత వచ్చి మరియ తల్లితో ఏమన్నారు? లూకా సువార్త 1వ అధ్యాయం 31, 32. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చూశారా? దావీదు సింహాసనమును అధిరోహించి ఎక్కడైతే పడిపోయిందో వాటిని మరలా సరిచేసి ట్రాక్ మీదకి తీసుకొని వచ్చి అందరినూ రక్షించి. దావీదు కోరిక ఏంటనుకున్నారు? అందరూ రక్షించబడాలనే కోరికను మీరు 74 శామ్స్ని జాగ్రత్తగా చదవండి. దావీదు రాసిన 74 కీర్తనలలో ప్రతి కీర్తన కూడా ఆయన తపన కనపడుతుంది మనకి. అందుకే గబ్రియేలు కూడా వచ్చామంటున్నాడు, అమ్మా నీ గర్భములో నుండి ఒక ఇన్కార్నేషన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ రాబోతున్నాడు. మనం పాటలు పాడుకుంటాం కదండి. దివినేలు ఓ రాజా భువికేల నీరాక దూతాళి నిన్ను కొలువా పాపులా నీ ప్రియులు. ఎందుకని వచ్చాడు? పాపులను, పడిపోయిన దావీదు గుడారమును రక్షించి అన్య జనాంగంను, ద మోస్ట్ పవర్ఫుల్ బ్లడ్, ద కవెనెంట్ బ్లడ్. మ్యాచెస్ 26-28లో అంటాడే, ఇది నా నిబంధన రక్తము. అది చిందించి
పడిపోయిన దావీదు గుడారమును మరలా నేను కడతాను. మనము కూడా ఇప్పుడు పడిపోయి ఉన్నాము. మనము కూడా దిక్కు దశ లేకుండా ఉన్నాము. మన కుటుంబాలు స్కాటర్ అయిపోయి ఉన్నాయి. ఇనఫ్గా సాతానుడు మనల్ని చెదరగొట్టేసి ఉన్నాడు. డోంట్ ఫర్గెట్ ద పవర్ ఆఫ్ బ్లడ్. ఎలా కడతాడు అనుకుంటున్నారు? ఇటుకలతో, సిమెంట్తో కాదు, విత్ హిజ్ బ్లడ్. హల్లెలూయా. విత్ హిజ్ బ్లడ్. హీ షెడ్ హిజ్ బ్లడ్. కట్టడం కాదు, కొనుక్కుంటానన్నాడు. ఏమన్నాడండి? కొనుక్కుంటానన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 6:20 హీ పర్చేస్డ్ విత్ ప్రెషియస్ బ్లడ్. మొదటి కొరింథీ 6:20 విలువ పెట్టి మీరు కొనబడిన వారు, మీరు మీ సొత్తు గారు, ఆయన సొత్తు అని ఉంది. ఆయన కొనుక్కున్నాడు మనలను, ఆయన కట్టాడు మనలను. పడిపోయి ఉన్న స్థితిలో యేసయ్య వచ్చి కట్టాడు. ఆయనే దావీదు చిగురు. మొదటి కొరింథీ పత్రిక 7:23 కూడా ఏమని ఉన్నది? మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. చాలండి. నేను ఆ ఒక్క వర్డ్ కోసమే దాన్ని ఆ రిఫరెన్స్ని వాడుకున్నాను. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక హీ పర్చేజ్డ్ విత్ హిజ్ ప్రెషియస్ బ్లడ్. మీరు ఒకటి మర్చిపోతున్నారండి. రక్తము అనేది కవెనెంట్ బ్లడ్. అదేంటండి? నిబంధన రక్తం. అది నేను నీతో నిత్య నిబంధన చేసేదను అన్నాడు. యెషయా గ్రంథం 55:3 అది ఎవరితోట? దావీదుతో అన్నాడు. అక్కడ ఐ విల్ మేక్ అన్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ విత్ ది కింగ్ డేవిడ్. నేను మీతో కూడా అదే నిబంధన చేస్తున్నాను అని చేసినదే బ్లడ్ కవెనెంట్. ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధనలో నిబంధన చేయడానికి వచ్చింది ఎవరు? దావీదు చిగురైన యేసు క్రీస్తు. మరి ఎంతవరకు మనము ఆ నిబంధన రక్తానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? చెప్పండి. హౌ మచ్ ఇంపార్టెన్స్ వీ ఆర్ గివింగ్? టెల్ మీ, హౌ మచ్ ఇంపార్టెన్స్ వీ ఆర్ గివింగ్? నో. పడిపోయిన మనలను కట్టాడు. దిక్కు దశ లేకుండా ఉన్న మనలను ఒక బలమైన జనాంగంగా చేశాడు. ప్రవచన పురుషుడు, యుగ పురుషుడుగా వచ్చాడు. శక పురుషుడుగా మనలను కట్టాడు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను, ఎందుకంటే ప్రెషియస్ బ్లడ్ నేను టచ్ చేశాను కనుక. నిబంధన రక్తము, బాగా గుర్తుంచుకోండి అందరూ అనండి, నిబంధన రక్తము. నిబంధన అనగా అన్నీ కూడా కనపడకుండా పోవచ్చు. ఎంటైర్ వరల్డ్ మే డిసపియర్, బట్ నోబడీ విల్ క్యాన్సిల్ ది కవెనెంట్. చప్పట్లు కొట్టండి. నేను ఆ నిబంధన రక్తంలో కడగబడితే, ఒకవేళ నేనే ఆ నిబంధన రక్తంలో కడగబడితే, నేను చచ్చిపోయేంత వరకు కూడా ఆ నిబంధన నన్ను వదిలిపెట్టదు. అందుకే వీఆర్ ఆల్వేస్ స్ట్రెస్ ద వర్డ్ రెన్యూ యువర్ మైండ్. అందుకు వచ్చాడు యేసయ్య. మనమేమో నా నిబంధన రక్తం అని చెప్పింది వదిలిపెట్టాం. నేను మీతో నిత్య నిబంధన చేయుచున్నాను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపేదను. ఇందాక చదివింది అది ఐజాయా 55:3. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపేదను. ఎందుకంటున్నాడు అక్కడ దావీదుని?
దావీదుకున్న సబ్మిషన్, దావీదుకున్నటువంటి ఎంథ్యూజియాజం, దావీదుకున్నటువంటి తపన, ప్రార్థన, కీర్తన ఒక మాటలో చెప్పలేము. అందుకు అక్కడ దావీదుని వాడాడు. 66 బుక్స్లో ఒక మధ్యలో ఒక జంక్షన్ ఉంది, ఆ జంక్షన్ కింగ్ డేవిడ్. అక్కడికి వచ్చి ఆగాలి మనం. అక్కడ ఆగిన తర్వాత మళ్ళీ ముందుకు సాగితే అప్పుడు యేసయ్య దగ్గరికి వస్తాం. ఫస్ట్ వీక్ ఆఫ్ ది సండే నేను ఇది పవర్ ఆఫ్ బ్లడ్ గురించి చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ద పవర్ ఆఫ్ బ్లడ్. జాగ్రత్తగా వినండి. ఏదో రక్తాన్ని చిందించేశాడు పాట పాడు, యేసు రక్తము 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 పాడటం కాదండి. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, చాలదు అక్కడికి. మలినంబు తుడిచి పాపంబు కడిగే ఆ ప్రశస్త రక్తమే యేసు చావల్. దెర్ ఇస్ నో రెమిషన్, దెర్ ఇస్ నో రెమిషన్. అటువంటి రక్తాన్ని ఈనాడు మనము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో యేసయ్యను కాళ్ళతో త్రొక్కి అని ఉంటుంది అక్కడ. చదవండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, దేవుని కుమారుని యేసయ్యను పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన, పరిశుద్ధపరచబడుటకు కారణభూతుడైనటువంటి ఆ రక్తమును, ప్రేషియస్ బ్లడ్ని అపవిత్రమైన దానిగా ఎంచి, లేరా ఎప్పుడు చెప్పండి, లేరా లేరా పాటలు పాడుకుంటున్నాము కానీ అందుకొచ్చాడు. ద్రాక్షాల రసములో అన్నాడు. అందుకే అదే మనకు జీవము, అదే మనకు మార్గము, అదే మనకు సత్యము. వితౌట్ బ్లడ్ యూ కుడ్ డూ నథింగ్. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో ఉంటుంది. ప్రతి ఆదివారం నాడు మనము ఫస్ట్ వీక్ ఆఫ్ ది మంత్లో ఇలా ఇలా అనుకుంటూ తీసుకుంటామే. అది ఏంటనుకుంటున్నారు? అదే రసం. కానీ దానిలో ఒక శక్తి ఉన్నది. అదేంటనగా నిన్ను విడవడు ఎడబాయడు. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ బ్లడ్. కానీ ఆ రక్తాన్ని మనపై ప్రోక్షించుకోవడం లేదు, అసలు పట్టించుకోవడం లేదు. We don't know the importance of the blood. ఎంతకాలము, ఎన్ని సంవత్సరాలు, how many years you want to turn, days, weeks, months, years? No. అందుకే దావీదు సింహాసనము, ఎందుకన్నాడండి? ఏమన్నాడు? దావీదు సింహాసనము. ఎందుకంటే దావీదుకున్న యాంబిషన్ని తండ్రి నెరవేర్చడానికే వచ్చాడు. హీ సెంట్రలైజ్డ్ పర్సన్. 6000 ఇయర్స్లో కరెక్ట్గా దావీదు యొక్క కోరికను నెరవేర్చడానికి వచ్చింది ఎవరు? యేసయ్య. అందుకే యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో ఏమని ఉన్నది? 22:22 ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నేను దావీదు ఇంటి తాళపు, అది చూడండి మళ్ళీ, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజముల మీద ఉంచెదను. అతని భుజముల మీద ఉంచెదను. చూశాడా? అధికార భారము
ఐ విల్ కీప్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ది జీసస్. అందుకే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? ఆయన భుజముల మీద ఏ రాజ్యభారము? రక్షించే రాజ్యభారము, పరలోకానికి తీసుకువెళ్ళే ఒక స్థిత ప్రజ్ఞ కలిగినటువంటి భారముతో వస్తున్నాడు. ఆయన తీయగా ఎవరును, ఆయన ముయ్యగా ఎవరు? అది ఐఎమ్ ఎంపవర్డ్. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 20 వచనాల్లో 18వ వచనంలో కూడా ఏమంటున్నాడు? ఇదిగో పరలోకమందును భూలోకమందును సర్వ అధికారములు నాకు కలిగి ఉన్నాను. ఐఎమ్ హ్యావింగ్ దట్ పవర్. నేను మూసేవారు తీయలేరు, నేను తీసేవారు. ఈనాడు మనలో నేను సేవ చేయలేకపోతున్నాను, నేను చదివితే నాకు తెలవటం లేదు, అర్థం కావటం లేదు, ఏమో బ్రదర్ అనుకుంటున్నారేమో. బట్ నీ విశ్వాసం ఎంతైనా ఉండని, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ లిటిల్ బిట్ ఫెయిత్ అగెన్స్ట్ హిమ్, ఆయన ద్వారం తెరుస్తాడు. ఆయన ద్వారాన్ని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7, 8 వచనాల్లో అదే మాట అన్నాడు. నీ విశ్వాసము కొంచెమైనను నీవు నన్ను వదలలేదు కనుక నీ ఎదుట నేను ద్వారము తెరిచి ఉంచుతున్నాను, ఎవరును ముయ్యలేరు. అక్కడ నా మాట కూడా వాడాడు. దావీదు తాళము చెవి కలిగి, ఒకసారి చదవండి పాస్టర్ గారు, 3:7. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును. చాలండి. ఎందుకు మళ్ళీ దావీదు తాళం చెవి అక్కడ కూడా రాయాల్సి వచ్చింది? చెప్పండి. ఎక్కడా వదిలిపెట్టట్లేదే దావీదుని. అటువంటి వ్యక్తిని మనం ఎప్పుడో లేచాం. దావీదుకున్న గుణలక్షణాల్లో ఒక్కటున్న చాలండి మనకి, ఒక్కటి. అందుకే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనంలో అంటాడు, ఆయన తన తరము వారికి సేవ చేసి నిద్రించని ఉంటుంది. దావీదు ఏం చేశాడు తన తరము వారికి? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. చాలండి. మరి మనం ఎవరికి సేవ చేస్తున్నాం చెప్పండి? అసలు రక్షణ పొందని వారు ఇంకా ఉన్నారు. బ్రదర్, ఈజ్ ఇట్ సో రిక్వైర్డ్? అబ్బా ఇంగ్లీషు, మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడితే మనం కొంచెం పెద్ద అనుకుంటాం కదా. ఈజ్ ఇట్ సో రిక్వైర్డ్? ఆలోచించు, ఇంకా ఆలోచిస్తూనే ఉండు. ఎందుకంటే నేను అందగాడిని, నాకు బలం ఉన్నది, నాకు డబ్బు ఉన్నది, మంచి ఉద్యోగం ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఈజ్ ఇట్ సో రిక్వైర్డ్? అందుకే అన్నాడు 1 పేతురు పత్రిక 1:24 వచనంలో, అందమంతయు ఫేడ్ అయిపోతుంది. అందమంతయు ఫేడ్ అయిపోతుంది. గాలికి ఎగిరిపోయి పొట్టు వలె ఎగిరిపోతారు. దాన్ని చూసి మురుస్తున్నావా? చెప్పండి. ఒకనాటి అందగత్తెలు ఎలా ఉన్నారో చూడండి యూట్యూబ్లో. ద గ్రేట్ అలెగ్జాండర్ ఎక్కడున్నాడు చెప్పండి? బ్రూస్లీ గారు ఎక్కడున్నారు చెప్పండి? బలమున గామా ఎక్కడున్నాడు చెప్పండి? కింగ్ కాంగ్, తారా సింగ్, బలవంతులు ఎక్కడున్నారు? నడవలేకపోతున్నారు కొందరు బ్రతికుండి, కర్ర సపోర్టుతో. పార్కిన్సన్, అల్జీమార్. బికాజ్ 124 గుర్తుపెట్టుకోండి, 124 పొట్టెగిరినట్టు ఎగిరిపోతారు. అయినను మారు మనసు పొందటం లేదు. ఈజ్ ఇట్ సో రిక్వైర్డ్ బ్రదర్? ఓల్డ్ టెస్టిమెంట్, ఎస్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, ఇదిగో నేను మీకు ఒక సూచన అన్నాడు. సూచన ఏమిటది? కన్యక గర్భమును దాల్చి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. ఇది ఎగ్జాక్ట్గా అది సూచన. డెత్ ఈజ్ నాట్ సూచన, రిజరెక్షన్ ఈజ్ నాట్ సూచన. సూచన మరణాన్ని చెప్పలేదు, సూచన రిజరెక్షన్ పునరుత్థానాన్ని గురించి చెప్పలేదు. దేని గురించి చెప్పాడనగా, కన్యక గర్భమును దాల్చి కుమారుని కంటారో అదే సూచన.
ఆయనే దావీదు చిగురు, ఆయనే కొదమ సింహము, ఆయనే ప్రభులకు ప్రభువు, ఆయనే రాజులకు రాజు. అతని దగ్గరనే తాళం చెవి ఉన్నది. మరణం యొక్కయు పాతాళం యొక్క తాళం చెవి ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన ముయ్యగా ఎవరు తీయలేరు, ఆయన తీయగా ఎవరు ముయ్యలేరు. హీ సుప్రీం గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్. He is none other than incarnation of most high God. His name is Lord Jesus, Jesus, Jesus. అయితే మనము మరియ తల్లి కడుపున పుట్టాడు కదండి. ఇంకా కొన్ని డిబేట్స్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. అవి చూస్తుంటే నాకు అసలు ఏడవాలనిపిస్తుందండి. ఆదాము బ్లడ్డే ఉందండి ఎవరిలో? యేసయ్యలో. మరియ తల్లే బ్లడ్ ఉందండి. దానికి పెద్ద డిబేట్స్, దానికి పెద్ద మళ్ళీ మధ్యవర్తులు, దానికి అటు ఇటు ఫ్యాన్స్. యోబు గ్రంథము 14:4 చాలు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు అన్నాడు జోబ్. పాప సహితులము మనము. రైట్ ఫ్రమ్ యాడమ్ టిల్ జీసస్. యేసయ్య పాప రహితుడు. మరి ఈ చిన్ని రెఫరెన్స్ని మిస్ చేసుకొని అంత లాజిక్ కూడా లేకుండా ఆదాము రక్తమే యేసయ్యలో ఉంది. ఒకవేళ యేసయ్యలో ఆదాము రక్తమే అంటే ఇట్స్ నాట్ ప్యూర్ గాడ్స్ బ్లడ్. అది దేవుని రక్తమని పిలువపడదు, మన రక్తమే. 1 పేతురు పత్రిక 1:19 ఏమని ఉన్నది? నిష్కళంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన. ఎలా అవుతుందండి చెప్పండి? ఆదాము రక్తము నిష్కళంకమైనదా, పవిత్రమైనదా? రోమీయులకు రాసిన పత్రిక 3:11 ఏమన్నది? ఒక్కడునూ లేడు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి పనికిరాని వారయ్యారనుంది. వద్దులే, ఎందుకు? వాళ్ళు అనుకోనియండి, మరి ఏం చేద్దాం? ఎంతమందిని మనం పట్టుకోగలం? అనుకోనియండి. ఎప్పుడు దాకా అనుకుంటారు తెలుసా? అప్పుడు దాకా అనుకుంటారు. ఎటు వెళుతున్నారు? నేను ఎప్పుడు మీకు ఒక సూక్తి చెప్తాను. మీరు ఏదైనా అనుకోండి, తప్పలేదు. అనుకోవడంలో తప్పలేదు. కానీ దాని ఎదురుగా ఏదైనా రెఫరెన్స్ వచ్చి నిలబడితే యూ ప్లీజ్ స్టాప్ దేర్ అండ్ మేక్ అన్ ఎంక్వైరీ అండ్ ప్రే ఫర్ ఇట్ అండ్ హ్యావ్ కన్ఫర్మేషన్ ఇన్ ది ప్రేయర్. నా సూక్తి అది. నాకు కొన్ని వేల ప్రశ్నలు వచ్చాయి 27 సంవత్సరాల్లో, 27 ఇయర్స్లో. ప్రతిదీ ప్రశ్నే. సెకండ్ కమింగ్లో మోసెస్ వస్తాడు. నాకేమైనా బాధ నా మోసే వస్తే? నా బంధువేం కాదు కదా. మోసే వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి? కానీ నువ్వు ఎలా అంటున్నావు? నాకు అలా అనిపిస్తుంది. నువ్వు అనుకుంటే నువ్వు ఇంటి దగ్గర అనుకో, కుర్చీలో కూర్చొని. బట్ వేరేస్ డ్యూట్రానమీ ద్వితీయోపదేశకాండము 34 5, 6, 7 వచనాల్లో ఆయన చనిపోయి పాతి పెట్టబడెను. చనిపోయి పాతి పెట్టబడెను కనుక చనిపోయిన వారు మరలా వచ్చే సీను. దీనికి ఒక డిబేట్ కావాలా? అదనుకో రెవల్యూషన్ కావాలా? హెబ్రీ పత్రిక 9:27 మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అది మోషే ఒకవేళ వస్తే తీర్పులో వచ్చి నిలబడతాడు, అంతే. హల్లెలూయా. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కమింగ్. నీవు నేను పనికిరామా? అంత యదవలం అయిపోయామండి. అంత పాడు జీవితం జీవిస్తున్నామా? నేను పనికిరానా, యేసయ్యా నన్ను వాడుకో అని ఒక్కళ్ళు అనలేకపోతున్నారా? 7 ట్రాక్టర్లు పెట్టి దున్నుకున్నటువంటి ఎలీషాని తండ్రి వాడుకోలేదా? సారీ, అరకలేము, పిలవలేదా?
వాడుకోలేదా? దుప్పటేసేదాకా ఎలీషాకే తెలియదు కదా. నిన్ను నన్ను ఎందుకు వాడుకోడు? ఆమోసు మేడి పండు ఏరుకుంటే వాడుకోలేదా? నాకు చదువు లేదనుకుంటే వాడుకోడా? చెప్పండి. పేతురు ఏమైనా చదువుకున్నాడా? స్కాలరా? డీడీనా? ఎంటీహెచ్చా? బీటీహెచ్చా? డాక్టర్ థీసిస్లు రావు, సబ్మిట్ చేసి డాక్టరేట్ తీసుకున్నాడు డాక్టర్ పీటర్ అని. వాడుకోలేదా? ఆయన రాసిన పత్రికలే మనకి ఇంకా అర్థం కావట్లేదు. ఆయనే అన్నాడు కదా 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో, విద్యా విహీనులు పౌలు గారి పత్రికలను అపార్థం చేసుకుంటారని చక్కగా ఒక చిన్ని 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 హెచ్చరింపించాడు. విద్యా విహీనులు, అస్థిరులు వదిలిపెట్టండి. మనం పోతున్నాం కదా, చదివికొని జ్ఞానము కలిగి 66 పుస్తకాలు చదువుకుంటూ. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఐఎమ్ అప్పీలింగ్ యూ పీపుల్, ప్రశ్నలు రావాలి. ప్రశ్నలు వస్తున్నాయంటే బాగా చదువుతున్నాయని అర్థం. ప్రశ్నలు వస్తున్నప్పుడు ఆ ప్రశ్నకు నీకు ఒక అవగాహన రావచ్చు, తప్పేం లేదు. కానీ అవగాహన ఎదురుగా ఏదైనా ఒక రెఫరెన్స్ వచ్చి నిలబడితే దాని గురించి ఆలోచించాలి. బ్లైండ్గా ఆ రెఫరెన్స్ను పక్కకు తొయ్యద్దు. అర్థమవుతుందా? 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో, 2 లేక 3 సాక్షుల నోట ప్రతి మాటను ధృవపరచాలి. నీకేదైనా ఉంటే 2 లేక 3 రిఫరెన్స్లు సపోర్ట్గా ఉన్నాయా? దెన్ థింక్ అబౌట్ దట్ రిఫరెన్స్. ఓకే. ఇప్పుడు తండ్రి చూపించిన సూచన ఏమిటి? కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆ కుమారునికి ఇమ్మానుయేలని. అది ఎగ్జాక్ట్ మత్తయి సువార్త 1వ అధ్యాయము 21-23 వచ్చిన తర్వాత చదవండి. అక్కడ తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెదరు. ఆ తర్వాత రూపాంతరమున ఇమ్మానుయేల్ అనగా దేవుడే మనకు నెరవేర్చబడిందా లేదా? ఈజ్ ఇట్ క్యానానికల్ బైబిల్ బ్రదర్? నువ్వు ఎన్ని బైబిల్స్ చదివావు బ్రదర్? ఎన్ఎల్టీ చదివావా? కింగ్ జేమ్స్ వర్షన్ చదివావా? ఎన్కేజేవి చదివావా? అమెరికన్ ఎడిషన్ చదివావా? న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ చదివావా? ఏ బైబిల్ చదివావా? డర్బీ బైబిల్ చదివావా? స్కోఫీల్డ్ బైబిల్ చదివావా? డెక్స్ బైబిల్ చదివావా? ఏ బైబిల్ చదివావా? నీకు పెద్ద డౌట్స్ వస్తున్నాయి. $35 official certified Bibles are there in the world today. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనాన్ని ఖచ్చితంగా క్రిస్మస్ నాడు దాన్ని చదవకుండా, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఏ దైవజనుడు కూడా మెసేజ్ని ఆపడు. ఏలే అనగా మనకు కుమారుడు, ఆయన భుజముల మీద, నేను కంటిన్యూ చేస్తున్నాను, రాజ్యభారం ఉండను. ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధాన ఉన్నాయి కదా. నిత్యుడగు తండ్రి, బలవంతుడైన, అసలు బేబీ అని చెప్తున్న లేఖనము నిత్యుడగు తండ్రి అంటున్నారంటేనే ఆలోచించాలి కదా. నిత్యుడగు తండ్రి అనగా మనలను నిత్యము ఏలబోయే తండ్రి, తండ్రి అయిన దేవుడు, ఇన్కార్నేషన్ ఆఫ్ హై గాడ్. కారణ జన్ముడు. అందుకే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమనున్నది? ఆ మహాదేవుడు ఏమన్నా మెన్షన్ చేశాడండి? మరి యేసయ్యను ఏమన్నాడు అక్కడ? మహాదేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం 2వ లైన్ చదవండి. పితరులు వీరు వారు, అక్కడ చదవండి. పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను.
ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఈయన ఉండి సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని ఆమేన్ అంటున్నాడు. అవునుగాక, అవునుగాక, అవునుగాక. అటువంటి తండ్రిని మన డిబేట్స్ ఎక్కడో చూపించాలట. వాళ్ళకి ఏం చూపించాలనో, మరి ఏ పుస్తకంలో చూపించాలనో, చెప్పేవాడికి వినేవాడికి చెప్పేవాడు లోకువ. ఇది నానుడి. ఏముందండి, ఏది అడిగినా నేను మళ్ళీ ప్రశ్న వేయచ్చు. కొందరు ప్రసంగాలు చూశారా మీరు? మన గంట సేపు రొమ్ము కొట్టుకొని చెప్పి దిగిపోయినాక అక్కడున్నోళ్ళు లేచి అందులో నుంచి 2 తీసుకొని ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఇప్పుడు దాకా చెప్పాడు కదా ఆయన. ఈయన అంటే నాకు కూడా చెప్పరాదు నువ్వు చెప్పవలసిన టైంలో. ఇది నేను చాలాసార్లు చూసి మనసులో అనుకునేవాడిని. వెన్ టైమ్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ, అవైల్ ఇట్. ఇంకోటి, మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనము. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చూశారా? అక్కడ పుట్టెను అనుందా, పుట్టును అనుందా? వచ్చును అని ఉంది, అంతే కదా. ఇంకా రాలా, పుట్టెను అనగా బెత్లెహేమ, ఎఫ్రాతా ఇవి 2 కూడా సేమ్ నేమ్ కలిగినటువంటి ఒక కుగ్రామము. ఎఫ్రాతా, బెత్లెహేమ. అందులో నుండి ఎవరు రాబోతున్నారట? చదవండి. ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు. చూశారా? ఇజ్రాయేలీలను ఏలబోవువాడు వస్తున్నాడు అనగా దావీదు గోత్రపు కొదమసింహం వస్తున్నాడు. ఆయన ఏదో వచ్చినప్పుడు అగుపడ్డం కాదు, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అగుపడతాడట? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు. కాలం అనగా ఇప్పుడు జరుగుతున్నది, జరగబోయే కాలము, ఆ తర్వాత కాలము, దాన్ని యుగాంతము తర్వాత కూడా. అందుకే యూదా పత్రిక 25వ వచనంలో ఉంటుంది, ఆయన యుగ యుగములు రాజ్యమేలును అని. యుగ యుగములు, ద బుక్ ఆఫ్ జూడ్ చాప్టర్ 1:25 వర్స్లో, యుగ యుగములు ఆయన రాజ్యమునకు అంతముండదు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలు, 18వ వచనము, 21వ వచనంలో ఉంటుంది. యుగ యుగములు ఏలును. ఆయనట బెత్లెహేములో పుట్టబోతున్నాడట. బెత్లెహేములో ప్రభువు ఏ విధంగా జన్మించబోతున్నాడో కూడా ముందుగానే లిఖించినటువంటి ప్రాఫిట్ ఎవరండి? మీకా. 716 క్రీస్తు పూర్వం 716లో రికార్డ్ చేశాడు. ఒక రకంగా కాంటెంపరీస్ ఐజయా, హోషియా, మీకా వీళ్ళందరూ కూడా సమకాలికులు మనలాగా. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం అగుపడుతుండను. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో నిన్న నేడు నిరంతరము, అది అక్కడ అర్థం. మనలో అయిపోయినాయి బ్రదర్, ఇక ఇప్పుడు లేవు బ్రదర్, ఇక ముందు మనం ఎండిపోవడమే బ్రదర్, కాళ్ళు చాపుకొని గుడిలో కూర్చొని ఏడవడం తప్ప వేరే ఏం లేదు బ్రదర్. అదే ఉంది అక్కడ. ఈజ్ ఇట్ దేర్? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉందంటే అయిపోయింది బ్రదర్ ఏంటండి? దీనికి ఏం సమాధానం చెప్పాలి? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము అగుపడే యేసయ్యను ఎక్కడికి కట్ డౌన్ చేసుకున్నాం మనం? ఒక డేట్ని బట్టి కట్ చేసుకుంటున్నామే, అక్కడ ఆగిపోయాం మనం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయము
34వ వచనంలో అంటాడు, నేను నా నోరు తెరిచి, చదవండి, ఉపమాన రీతి, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను. చూసారా? యేసయ్య అండి, దట్ ఈస్ జీసస్ స్టేట్మెంట్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి బైబిల్ స్టడీకి మనం అటెండ్ కాలేకపోతున్నాం. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన ప్రతి విషయాన్ని నేను మీకు చెప్తాను. either it may be Genesis or Exodus or Leviticus or Numbers or Deuteronomy or Judges, whatever it may be, నేను చెప్తాను. రెండర్రా అంటే ఇదే విధంగా కొత్త నిబంధన జరగాలంటే కష్టమండి. నేను ముందే చెప్తున్నాను. అసలు నేను మత్తయిలోకి ఎంటర్ అయితే నేను ఎలా ఉంటానో నాకే తెలియదు. ఇంట్రడక్షన్లోనే ఉంది పరిస్థితి అంతా. అటువంటి తండ్రి మనకు వచ్చి చెప్తానని వినండి, నా కృపను మీకు ఇస్తాను, నా దీవెనలు మీపై కుమ్మరిస్తాను, మీరు ఎందుకు విలపిస్తారు, బాధపడతారు, మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు, ఒక్క నిమిషం నా వైపు చూడండి అంటే అసలు వచ్చే సీనే లేదు, మనకి వినే సీన్ అంతకంటే లేదు. ఏడు 716లోనే మీకా రాశాడు, బెత్లెహేమ ఎఫ్రాతా, ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 1 minute. రెండో అధ్యాయము 4వ వచనము, ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. చూడండి, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు అన్యజనులైన మనకు కూడా న్యాయము తీర్పు తీరుస్తాడు. అందుకే ఆయన కృపను సత్యమును తీసుకొని వచ్చాడు. జస్టిఫైడ్ గాడ్ వీఆర్ హ్యావింగ్. మనము నిబంధనతోనే బ్రతికేయచ్చండి. ఇంట్లో కూర్చొని మెడిటేట్ చేయండి ప్రియులారా, నీకు ఎక్కడ లేని శక్తి వస్తుంది. ఈశ్వరం అంటూ ఎంతకాలం జీవిద్దాం? నీ చేతిలో ఏమీ లేదు, మన చేతిలో ఏదీ లేదు. కానీ ఎందుకో నాకు తెలియదు, బైబిల్కి చాలా దూరంగా ఉంటున్నారు. ఏం బాంబుకు తిందామని. మై స్ట్రైట్ క్వశ్చన్. 22వ కీర్తన 22వ వచనంలో ఏమందో తెలుసా? కీర్తన 22:22, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. చూడండి, దావీదు కీర్తన ఇది. నీ నామమును సహోదరులకు ప్రచురపరచెదను. ఇది మనము కీర్తన దగ్గర చదివినప్పుడు మనకేం అర్థం కాదు. ఎందుకనగా 22వ కీర్తన దావీదు రాసిన కీర్తన. యాక్చువల్గా శిలువలో వ్రేలాడుతూ ఒక మాటను ఎత్తుకొని, నా దేవా నా దేవా నా చెయ్యాలా విడిచితే అనే మాటను మనందరం రేపు గుడ్ ఫ్రైడేలో ధ్యానించబోతున్నామే, అంతవరకే తీసుకుంటాం. ఆ 15వ వచనంలో కుక్కలు నన్ను చుట్టుముట్టి అనేది తీసుకుంటాం. 18లో నా వస్త్రాలని చీట్లు వేస్తున్నారు, అది చదువుతాం. కానీ 22లో ఎందుకు పలికాడు అనేది నేను చాలాసార్లు ఆలోచించాను. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను. ఆశ్చర్యం ఏంటి చెప్పాలా? ఎంత ఆశ్చర్యం అనగా, దీనిని పరిశుద్ధుడైనటువంటి పౌలు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. చూసారా? అని యెషయా గ్రంథములో ఉన్నదని
చివరికి 13వ వచనం ఎండింగ్లో కూడా వాడతాడు. 13వ వచనమే యెషయాలో ఉంది, 12వ వచనమేమో కీర్తనలో ఉంది. అనగా ఎంతటి జ్ఞానవంతుడో చూడండి పౌలు గారు. ఒక చిన్న ముక్కను తీసుకొని, కీర్తనలో ఉన్న చిన్న స్టేంజాను తీసుకొని హెబ్రీ పత్రికలో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో నీవు నాకు ఇచ్చిన పిల్లలను సూచనలుగాను సూచన క్రియలుగాను అన్న మాటను తీసుకొని వచ్చి 13వ వచనంలో వాడాడు. చదవండి 13, 2, 13. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్ కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. ఇప్పుడు మనం ఎలా ఉన్నామట? సూచనలుగాను. ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందా ఈ మాట? చిన్నండి చమత్కారం చెప్పాను. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. నీ శక్తిని చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నారా? ఒకసారి రక్తంలో కడగబడి వాడబడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. వాళ్ళు దాన్ని అద్భుతంగా వాడుకుంటాడు. ఎందుకనగా నా పిల్లలు ఏమన్నాడు తండ్రి? నా పిల్లలు గలతీ పత్రిక 3:26లో అంటాడు. నా పిల్లలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు అంటాడు. నా పిల్లలు యేసయ్య మనల్ని నా పిల్లలు అని పిలుస్తున్నాడు. నా పిల్లలు, నా కవెనెంట్ బ్లడ్లో కడగబడిన నా పిల్లలు సూచనలుగాను సూచన క్రియలుగాను మన చేత మహత్కార్యములు కూడా చేయిస్తాడని చెప్తుంటే అన్నీ అయిపోయినాయి బ్రదర్. ఇక నువ్వు ఏమి లేదు, ఏడవడమే. ఇక నువ్వు చచ్చిపోయేదాకా ఏడుస్తూనే ఉండు, ఆయన అప్పుడే అయిపోయినాయి. మరి ఇంకా సూచనలు ఏంటి? ఎవరు సూచనలు? ఎవరు సూచన క్రియలు? దట్ మీన్స్ 2000 ఇయర్స్లో 100 ఇయర్స్లో ఉన్నటువంటి అపోస్తుల యుగం అయిపోయాక మిగిలిన కాలమంతా కూడా డ్రై స్టేటా? చెప్పండి, ఎండిపోయిన స్థితా? స్త్రీలే కానీ ఇక స్త్రీలు పురుషులు వేరు కుంపట్లు పెట్టుకొని కొట్టుకుంటున్నారు. యు ఆర్ నాట్ సపోజ్ టు ప్రే, యు ఆర్ నాట్ సపోజ్ టు రీడ్. ఇది ఎటు పోతున్నామండి మనం? దావీదు కీర్తన ఎప్పుడు 1000 CCలో రాశాడు, BCలో రాశాడు. 1000 years BC. హెబ్రీ పత్రిక ఎప్పుడు రాశాడు? 61లో రోమ్ చెర్లో నుండి రాశాడు. మనకేం అర్థం కావటం లేదు. సారీ, ఐఎమ్ హ్యావింగ్ ఓన్లీ 5 minutes టైం. పాత నిబంధన పుస్తకములలో యేసయ్యను గురించి పుష్కలంగా 1029 పేజీలలో ఉన్నది. టోటల్ పేజెస్ వీఆర్ హ్యావింగ్ 1029. ఈచ్ పేజ్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ది వర్డ్, ఓన్లీ one word, Lord Jesus. Even not only on the earthly planet, even in the heaven of heavens also, యేసు రక్తము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో నీవు నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా కలర్, క్రీడ్ అండ్ ఎవ్రీ పర్సన్ అని అంటున్నాడు. దేనివలన? ఆ రక్తము వలన. ఆ రక్తము దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. లెంట్ ప్రేయర్స్ కండక్ట్ చేసుకుంటున్నాం, ఉపవాస దీక్షలు ప్రతిష్ఠించుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళటం లేదు, దులిపేసుకొని వెళ్ళిపోతున్నాం. ఒక్క మాట నీ చెవిలోనికి దూరినట్లయితే నీవు కాదు. అందుకే ఫస్ట్ వీక్ ఆఫ్ ది మంత్ ద పవర్ ఆఫ్ బ్లడ్ గురించి చెప్తాను చూడండి. ద పవర్ ఆఫ్ బ్లడ్, మ్యాక్స్ వెల్వెట్ రాసిన
బుక్ మీకు చెప్పాను, చూపించాను కూడా, ఇక్కడ ఉన్నవారికి తెలుసు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ అండ్ అగైన్ ద పవర్ ఆఫ్ బ్లడ్, ద పవర్ ఆఫ్ జీసస్. యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే. ఇక చివరిగా సెకండ్ కమింగ్ గురించి కూడా చెప్పాడు. దుర్దినములు ఏంటండి అవి చెప్పండి. పాత నిబంధన బుక్స్లో దుర్దినముల గురించి రికార్డ్ చేశాడు. ఆ దుర్దినములు ఏవో కాదు, సెకండ్ కమింగ్. అవి కూడా మనం గ్రహించలేకపోయాం. ఒక్కొక్క రెఫరెన్స్ని, ఒక్కొక్క వచనాలు చదివితే భయం వేస్తుంది. ఆ దుర్దినములు రాకమునిపే, సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకమునిపే అని ఉంది కదా ప్రసంగి గ్రంథం 32 అధ్యాయం 1-2 వచనాల్లో. జకర్యా గ్రంథం 14 అధ్యాయం 1వ వచనంలో ఏమన్నది? యెహోవా దినము వచ్చుచున్నది, ఆ దినమున యేసుక్రీస్తు ప్రభువుల వారు సీయోను కొండపై కాలు మోపుతారు. సెకండ్ కమింగ్. సీయోను కొండ ఆజీల వరకు సాగును, సెకండ్ కమింగ్. వేవేల పరిశుద్ధుల నోట పరిశుద్ధులతో వచ్చును, సెకండ్ కమింగ్. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 15, 16, 17 వచనాలు నోట్ చేయండి, తర్వాత చదవండి. సెకండ్ కమింగ్. మన రాజు మన మధ్య ఉండబోతున్నాడు, ఆయన న్యాయం తీర్చబోతున్నాడు. ఎవ్రీ పర్సన్ ద వరల్డ్ దే విల్ షేక్. మీకా గ్రంథము 4వ అధ్యాయం 3, 4, 5 వచనాలు నోట్ చేయండి. సెకండ్ కమింగ్. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 31, సెకండ్ కమింగ్. హీఈస్ కమింగ్. మనం మాత్రం బోర్డులు కార్ల మీద పెట్టుకున్నాం, కార్ల పైన జీసస్ ఈజ్ కమింగ్ సూన్. మళ్ళీ డిబేట్లో మనమే ఉంటాం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. మీకా గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం. ఆమోసు కాదు, మీకా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఒకసారి చదవండి. మీకా 7, 15, 16 చదవండి. మీకా 7:16. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందరు. వారి చెవుడెక్కిపోవును, సర్పములాగున వారు మన్ను నాకుదురు. భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరవలలో నుండి వనకుచూ ప్రాకి వత్తురు. ఇదండి సెకండ్ కమింగ్లో జరిగే పరిస్థితి. మారు మనసు పొందిన వారి పరిస్థితి. మారు మనసు పొందిన వారు బలవంతులుగా ఉంటారు, మారు మనసు పొందని వారు ఆ స్థితిలో ఉంటారు. దాన్నే మలాకీ గ్రంథము దాదాపు అన్నాడు కదా 4వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా సెకండ్ కమింగ్. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 2nd వర్స్, సెకండ్ కమింగ్. కనుక ప్రియులారా, మనము లేవాలి, నడుము కట్టుకొని లేవాలి. ఏ జేసీబీలో వచ్చి మనల్ని లేపరు, ఏ బుల్డోజర్లో వచ్చి మనల్ని ఇలా పెట్టి లేపితే మళ్ళీ అది పోయినాక మళ్ళీ కూర్చుంటాం. మనమే లేవాలి. యు ఆర్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ. చిన్న చిన్న పిల్లలందరూ కూడా బిలో 40 yearsలో ఉన్నవాళ్ళు లేచి స్వార్థ భారమును మోస్తున్నారు. మిడిల్ ఏజ్డ్ పీపుల్ దే ఆర్ స్టిల్ స్లీపింగ్. 4th జంక్షన్ మొన్ననే చెప్పాను కదా, 2 రోజుల పండుగలో చెప్పాను. 4th జంక్షన్లో ఉన్నవాళ్ళు 5th జంక్షన్లో ఉన్నవాళ్ళు నిద్రపోతున్నారు. లేవాలి.
ఇది సెకండ్ ఉపోద్ఘాతము. తర్వాత నేను మీటింగ్లో మాట్లాడతాను. మనం లేద్దాము, ఇంకొకరిని రక్షించుకుందాము. ఒకటేనంటానండి, నాకు ఒక్క ఆత్మను రక్షించుకో, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ అన్నాడు యేసయ్య. నా సొంతగా ఎక్కడో ఉన్న చర్చిలోని గుంజు కూర్చోబెట్టడం కాదు, నా సొంతగా చెప్పి మార్చుకున్నవాడు ఉన్నాడు. అతని పేరు స్టీవెన్, హౌసింగ్ బోర్డులో ఉన్నాడు. నేనే కూర్చోబెట్టి అతనికి చెప్పి, ఆయన వితండంగా, ఆయన నాస్తికుడిగా ఉన్నవాడిని ఆస్తికుడిగా మార్చి మారు మనసు ఇచ్చి ఇప్పుడు గొప్ప సేవ చేస్తున్నాడు హైదరాబాద్లో. హల్లెలూయా. కనుక మీరు కూడా ఒక్క ఆత్మను రక్షించుకోండి. ఒక్క ఆత్మ. ద బుక్ ఆఫ్ జూడ్, యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 20వ వచనంలో, అగ్నిలో నుండి లాగి రక్షించినట్లుగా ఒక్క ఆత్మను రక్షించండి. ఒక్క ఆత్మ. మీ అందరికీ ఒక వర్క్ అసైన్ చేస్తున్నాడు తండ్రి. అదేమిటి? ఒక్క ఆత్మ. అసలు మనం రావడమే కష్టంగా ఉంది, ఇంకెక్కడ ఆత్మ? అసలు మన ఆత్మ ఎక్కడుందో తెలియదు. ఒడ్డు చేరిని ఎదుట నిల్చినప్పుడు రక్షక. అందరం లేచి నిలబడదాం. దయచేసి మన మనసులను స్థిరపరచుకుందాం. తండ్రి వైపు మనం చూద్దాం. మనం ఒక తీర్మానం తీసుకుందాం. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. తండ్రి మనకు ఆయుష్నిచ్చాడు, ఆయువునిచ్చాడు, జీవింపచేస్తున్నాడు. కానీ చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. మరలా అభియోగం ఉన్నది మన పైన. అందుకే ఈ పాట నాకు చాలా ఇష్టం. ఒడ్డు చేరిని ఎదుట నిలిచినప్పుడు రక్షక ఒక తగునా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలమున్ వ్యర్థపరచువారానాడు చింతతోడ నిల్తురు. ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలమున్ వ్యర్థపరచువారానాడు చింతతోడ నిల్తురు. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. చూడండి, రెండవ స్టెన్జా ఇంకా ఇంపార్టెంట్. ఎందుకనగా
మనమందరం మారు మనసు పొందాం. మనకందరికీ ఒక్కొక్క తలాంతని ఇచ్చాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 15 నుంచి 25 వచనాల్లో మనకి we have been given a beautiful gifts to us. కానీ మన మారు మనసు కరెక్టే, మనకున్న గిఫ్ట్స్ కరెక్టే, మన నడిపింపు కరెక్టే, నీకున్న జ్ఞానము కరెక్టే. కానీ సోమరులై కూర్చుంటున్నారు. యేసువా నా స్వరక్షణ నిశ్చయంబువైనదే, అయినా ఫలితంబు చూడా కష్టపడనైతినే. యేసువా నా స్వరక్షణ నిశ్చయంబువైనదే, అయినా ఫలితంబు చూడా కష్టపడనైతినే. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక చేతులతో నిన్ను దర్శించుట తగునా. వాళ్ళ మెల్ల గడిచిపోయెన్. నాకు తెలిసి 3 సంవత్సరాల నుంచి బైబిల్ స్టడీ జరుగుతుంది. 22, 23, 24 we have entered into 25. కాలమెల్ల గడచిపోయెన్ మోసపోయినేనయ్యో. ప్లీజ్, I am crying, my dear brother. Only 1.5 hours. Please take your time. This is not exhibition hall. This is precious time. నన్ను గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు రాలిపోతానో తెలియదు నాకు. మీరు నమ్మండి నమ్మకపోండి. మార్నింగ్ ఒక చర్చిలో నేను సెర్మన్ ఇచ్చి 1 గంటకు కూర్చొని 3:30కి లేచి స్నానం చేసి బయలుదేరి ప్రార్థన చేసి వచ్చాను. వితౌట్ రెస్ట్. స్టిల్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్డ్ జీసస్. సానుభూతి చూపండి. మీ కొరకై ప్రార్థన చేయండి, మీ పిల్లల కొరకై ప్రార్థన చేయండి, మీ కుటుంబాల కొరకై ప్రార్థన చేయండి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కాలమెల్ల గడిచిపోయెన్ మోసపోతినేనయ్యో. గడిచినాటి కాలమైతే ఏడ్చినాను రాదది. కాలమెల్ల గడిచిపోయెన్ మోసపోతినేనయ్యో. గడిచినాటి కాలమైతే ఏడ్చినాను రాదది. ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. ఒడ్డు చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను. అందుకే యేసయ్య అన్నాడు, రిజరెక్షన్ అయిన తర్వాత అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారములు కలిగి ఉన్నాను. నేను మీకు ఆజ్ఞ ఇచ్చున్నాను. వాటిని గైకొనుచు సర్వ సృష్టికి వెళ్ళి అనేకులను రక్షించుకోండి. నా నామమున మీరు ఇట్టి కార్యములు జరిగించండి చెప్పిన మాటలను స్టిల్ ఇట్ ఈస్ రింగింగ్
రింగింగ్ రింగింగ్. భక్తులార ధైర్యము తోడా లేచి ప్రకాశించుడి, ఆత్మలెల్ల యేసునొద్ద చేరునట్లు చేయుడి. భక్తులార ధైర్యం తోడా లేచి ప్రకాశించుడి, ఆత్మలెల్ల యేసునొద్ద చేరునట్లు చేయుడి. అందరం పాడదాం. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో. అందుకే మొట్టమొదటిగా మనం రక్షించబడాలి, ఆ తర్వాత ఒక్క ఆత్మైనా రక్షించుకోవాలని అందరికంటే చిన్నవాడైన యూదా రాశాడు. ఒకే ఒక అధ్యాయం 20, 21, 22 వచనాల్లో. యాకోబు కూడా అదే మాటలు అన్నాడు. మనమందరం లేచి దావీదు గుడారము పడిపోయి ఉన్నది కట్టాలన్నాడు. సిమెయోను ప్రవక్త కూడా ఇదిగో లోకమునకు వెలుగు, లోకమునకు మహిమను నేను చూస్తున్నానన్నాడు. మనం పాత నిబంధనలో చూడలేకపోతున్నాము, కొత్త నిబంధనలోకి ఎంటర్ కాలేదు. పాత నిబంధనలో యేసయ్య వెలుగును చూచుట కొరకే తండ్రి మనను పిలుస్తున్నాడు. రెండు చేతులు పైకెత్తి, ప్రభువా ఈరోజు నేను 1029 పేజీలలో మిమ్ములను గూర్చి రాయబడిన ప్రతి ప్రవచనమును ధ్యానించున్నాము. మాకు కనువిప్పు కలిగినది యేసయ్య. వీ నో ద పవర్ ఆఫ్ బ్లడ్, వీ నో ద కవెనెంట్ బ్లడ్. దాని కొరకే మీరు పరమను వీడి భూమిపైకి వచ్చారు, అమూల్యమైన రక్తమును చిందించారు. నా యొద్దకు రండి అని పిలిచాడు. కోడి తన రెక్కల క్రింద కాయునట్లుగా, లేగ దూడ గంతులు వేయినట్లుగా నా యొద్దకు రండి అని పిలిచిన పిలుపును విని ఉన్నాము. కొత్త నిబంధనలోకి ఎంటర్ అవ్వాలంటే ఇవి చాలా ముఖ్యము. వీ హ్యావ్ టు నో. అందుకే యేసయ్య అంటున్నాడు, రండి, రూకలు లేకయే మీరు భుజించండి, రూకలు లేకయే వాక్యమును భుజించండి, ప్రతి వారము భుజించండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. క్రూ మెంబర్స్ ఆర్ దేర్, దే హ్యావ్ గివెన్ దేర్ ఫుల్ కోఆపరేషన్ by supplying free books, pens, literature, everything. యేసయ్య వచ్చాము, యేసయ్య వచ్చాము, యేసయ్య మాలో మీరే ఆ విశ్వాసమును పునాది వేయండి. మీ జ్ఞానం మాకు కావాలి. నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. స్త్రీలను రక్షించుకుంటానని స్త్రీల మైత్రి కూడిక, యూత్ను రక్షించుకుంటానని యూత్ మీటింగ్స్, సర్వ సంఘములు కూడా సార్వత్రిక సంఘములు రక్షించబడాలని ప్రతి ఆదివారం ఉదయమున ఆరాధన జరిగించబడుతున్నప్పటికీ కూడా మేము రాలేకపోతున్నాము యేసయ్య, వచ్చినను లేవలేకపోతున్నాము యేసయ్య. ఈనాటి నుండి మాలో దాగి ఉన్న రుగ్మతలను తీసివేయండి.
మీరు మాతో సూటిగా మాట్లాడండి. దివ్య జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించండి. ఆత్మ వరములు, ఆత్మ ఫలమును మాకు అనుగ్రహించండి. ఐఎమ్ రెడీ టు సర్వ్ యూ మై లార్డ్. తుది శ్వాస మీ పాదముల చెంత విడిచి వరకు కూడా ఆది అనాది కాలం నుండి జరిగించినట్లుగా మా ఎడలను జరిగించండి. యవన బిడ్డలను లేవనెత్తండి యేసయ్య. ప్రౌఢులను లేవనెత్తండి యేసయ్య. వృద్ధులను లేవనెత్తండి యేసయ్య. ఎలాంటి ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో వారి ఇరుకులను తీసివేయండి యేసయ్య. మమ్మల్ని పేరు పేరున దీవించండి యేసయ్య. పేరు పేరున దీవించండి యేసయ్య. యేసు కరుణా ప్రార్థనా మందిరంలో జరుగుతున్న ఈ బైబిల్ స్టడీని ఆశీర్వదించండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు బలపడి జ్ఞానమును పొందుకొని ఆయా ప్రాంతములలో ఒక ఉప్పెనగా లేవాలని, ప్రపంచమంతటా కూడా మీ సాక్షార్థమైన బిడ్డలుగా మేము వాడబడాలని మీరు చూపిన మార్గంలో నడుచుటకు మమ్మలను నడిపించండి యేసయ్య. సంఘమును, సంఘ కాపరిని వారి కుటుంబమును, సంఘ పెద్దలను వారి కుటుంబాలను, వారి గర్భఫలాలను ఏ దినమున మీ బంగారు పాదం చెంతకు వచ్చిన మమ్ము, మాపై ఉంచినటువంటి గురుతర బాధ్యతలను మీరే మరి ఒక భుజమును వేసి నా కాడు సులువుగా ఉన్నదని చెప్పిన మాటలను మా ఎడలు నెరవేర్చండి. మాలో ఉన్న బలహీనతను తీసివేయండి. మాలో ఉన్న అలసత్వమును తీసివేయండి. మాలో ఉన్న నిర్లిప్తతను తీసివేయండి. మాలో ఉన్న స్టాండ్ స్టిల్ స్వభావం పెరిగివేయండి. నో మోర్ సిన్, నో మోర్ సిన్. చీకటికి తావు లేకుండా చేయండి. సాతాను క్రియలను లయపరచండి. చెడుపు చెల్లంగి చేయు ప్రతి కార్యమును యేసయ్య నామములో గద్దించి పో అని పారదోలుతున్నాను. మేము మీ పిల్లలము, మేము మీ సహోదరులమని సంబోధించారుగా యేసయ్య. సూచనలుగాను సూచన క్రియలుగాను బలసండి. గొప్ప కార్యములు జరిగించండి. ఈ ప్రాంతములలో నుండి గొప్ప పరిచర్య కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, తల్లాడ, సత్తుపల్లి, తెలుగు రాష్ట్రాల్లో నుండి తెలుగు వచ్చిన వారందరూ కూడా ఎంతో గొప్పగా మీ సేవ చేయుటకు లేవనెత్తి వాడుకోండి. ఎవ్రీ టౌన్ ఈజ్ హ్యావింగ్ మోర్ దాన్ 60 చర్చెస్ మై లార్డ్. ప్రతి సంఘములో నుండి లేవనెత్తండి. యవనస్తులు లేవనెత్తండి. కృపగల హస్తమును చాపండి. నిబంధన రక్తమును ప్రోక్షించండి. బలపరచండి యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకానికి వినపడాలి. దేవదూతలు చప్పట్లు కొట్టాలి. మన సౌండ్ పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంత మా ప్రార్థన ఆలకించిన గొప్ప తండ్రి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. బైబిల్ స్టడీని దీవించండి. రాబో వారములలో సకాలంలో నడిపించినట్లుగా మీ బిడ్డలు నడిపించండి. పేరు పేరున ఈ కుటుంబాలను, ఆన్లైన్లో వీక్షించిన కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతనితో వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయో, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మనకును మరి ముఖ్యముగా ప్రపంచములకు సార్వత్రిక సంఘమునకు తోడై నీడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామే జయం, ప్రవేశ రక్తమునికే సంపూర్ణ విజయము కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.